మంచి చెడుల వివేకం ఉన్న మనుషులే నేడు మానవత్వాన్ని మరిచి చంపుకుంటున్న రోజులివి. ఈ సంఘటన అంతకన్నా భిన్నమేమీ కాదు. ఆకలి పోరాటంలో పశుపక్షాదులు జంతువులు మాటేమిటి? ఇది సమాజాన్ని ప్రశ్నిస్తున్న అంతుపట్టని అంశం. నిత్యము రద్దీగా ఉండే పలాస రైల్వే స్టేషన్ సమీపంలో గల SC/ST యూనియన్ కార్యాలయం వద్ద జరిగిన సంఘటన ఒళ్ళు గగురు పొడిచే విధంగా ప్రజలంతా చూస్తుండగానే 5 అడుగుల కింగ్ కోబ్రా మరో 2 అడుగుల నాగుపాముని అమాంతంగా మింగేసే ప్రయత్నం చేసి తన ఆకలిని తీర్చుకునేందుకు ప్రయత్నించింది. ఈ సంఘటన చూసిన స్థానికులు అటవీశాఖ అధికారి మురళీకృష్ణ నాయుడుకు సమాచారం అందించారు. వెనువెంటనే ఆయన కాశీబుగ్గలో ఉంటున్న స్నేక్ క్యాచర్ సమాచారం అందించగా కింగ్ కోబ్రాను అతి చాకచక్యంగా పట్టుకొని అడవిలోకి వదిలిపెట్టారు. తతంగమంతా సుమారు గంట సేపు కొనసాగడంతో ప్రజలు పెద్ద ఎత్తున గుమ్ముగూడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలాస, మందస, మిలియాపుట్టి, కంచిలి మండలాల నుంచి కింగ్ కోబ్రాలు తరచుగా జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోటబొమ్మాలి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తి పెంచే విధంగా పోటీలను రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కబడ్డీ క్రీడలకు ఎంతో పేరు ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈశ్వర్రెడ్డి, స్ఫూర్తి న్యూస్, సంతబొమ్మాలి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన ఆర్చీలపై జగన్ పేరును తొలగించి కూటమి నాయకులు ఆనందిస్తున్నారని పాతపట్నం మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ఆరోపించారు. సోమవారం నాడు ఆమె ఆ కాలనీని పరిశీలించారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. టౌన్లో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి ఇంత చక్కనైనటువంటి అందమైన ప్రదేశంలో మరి ఎన్నో లేఅవుట్స్ ఇచ్చి జగనన్న పట్టాలు ఇచ్చి పేదవాళ్ళని ఆదుకొని, నీడ లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, పేదవాళ్ళని ఆదుకొని ఇల్లు ఇచ్చిన సందర్భం. మరి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకొని చక్కగా ఉంటాము అని చాలా మట్టుగా ఇల్లులు పనులు కూడా పూర్తయిపోయిన సందర్భంలో చాలామందికి బిల్స్ కూడా పడిపోయాయి. చాలామంది ఇల్లు గృహప్రవేశాలు కూడా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజుల పైన అయింది. మరి 100 రోజుల్లో మరి సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చారు. పేదవాళ్ళని ఆదుకుంటామనేటువంటి వాగ్దానాలు ఇచ్చారు. పేదవాళ్ళ కోసం మేము అహర్నిశలు పనిచేస్తామని రకరకాలైనటువంటి మాటలు చెప్పి ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం, బీజేపీ, జనసేన. విశాఖ నగరంలో MVP కాలనీలోని SVVP డిగ్రీ కళాశాల, వ్యూస్ NGO, ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సంస్థలు సంయుక్తంగా సోమవారం నాడు యూత్ ఫర్ క్లైమేట్ చేంజ్ వర్క్షాప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులందరినీ పర్యావరణ హితంగా జీవించాలని సూచించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో మొక్కలు నాటి పెంచాలని కోరారు. ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ధనంజయ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. How youth was impacted through climate change. So what if we was like a GVMC, we are from GVMC, so we have taken some initiatives at GVMC. Like we initiated Eco-Visa program, as we all know. So it is all about 5 pillars. We call it Eco Blue, Green, Zero Plastic, Zero Pollution, and Eco Clean. You know, in India, most of the people, the percentage when they are counting in order, the youth percentage is very high. So why you want to select the college people and also school children? Because ఎక్కువ స్పాయిల్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే మనకి ఎంత బాధ్యత ఉందో, ఎన్విరాన్మెంట్ మీద ఎంత బాధ్యత ఉందో మనమే నిర్వర్తించాలని చెప్తున్నారు.
నవేడేస్ ఎన్విరాన్మెంట్లో ఎంత పొల్యూషన్ జరుగుతుందో చూస్తున్నారా? రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వినాయక చవితి జరిగింది. వినాయక చవితి జరగడానికి పందిళ్ళు వేస్తున్నామని చెప్పి చెట్లు చాలా నరికేశారు. నేను చూసిన వరకు అయితే చాలా దగ్గర చాలా ఏరియాలో చెట్లు నరికేశారు. అది మనందరం చేసుకునే ఒక పండుగ. సో మనం చెప్పాల్సింది పోయి మనమే చెట్లను నరికేసి మనమే పాడు చేసేసి మళ్ళీ ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించుకోవడానికి చేసుకోవడానికి కారణం ఉంది కదా. సో మనమే జాగ్రత్తలు తీసుకొని ఎన్విరాన్మెంట్ని పాడు చేయకుండా ఉంటాం. అంటే ఇప్పుడు అనుభవం మాట్లాడి చాలా వరకు మోస్ట్లీ అన్ని కవర్ చేసేసింది. రీసెంట్ రేషియోస్ 2023 రేషియోస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో క్లీన్ సిటీగా వైజాగ్ నెంబర్ 1 ఉంటే, విజయవాడ నెంబర్ 2, తిరుపతి నెంబర్ 3 ఉండే. ఓవరాల్ ఇండియా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉంది. ఈరోజు మన ప్రోగ్రామ్ యూత్ ఫర్ క్లైమేట్ యాక్షన్. బేసిక్గా మన అందరూ పర్యావరణం కాపాడాలని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రావెల్ చేయాలంటే వాళ్ళు ఓన్ వెహికల్ తీసుకుంటున్నారా, లేకపోతే అందరికీ ఉపయోగపడే వెహికల్ తీసుకుంటున్నారా? ఓన్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్. నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మనమే తీసుకుందాం. మన ఫ్రెండ్స్ అందరం ఎక్కడికి వెళ్దామని అనుకుంటాం హాలిడేస్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క ఓన్ వెహికల్లో ఆ లొకేషన్ చేరుకుంటారు. దాని బదులు అందరూ ఒకే వెహికల్లో వెళ్తే పొల్యూషన్ తగ్గించిన వాళ్ళు అవుతాం కదా. నేను ఎవరిని అడిగినా నేను నేచర్ లవర్ అండి. నేచర్ అందంగా ఉంటే నేచర్ లవర్ని చెప్పుకోవడం కాదండి. నేచర్ అందంగా ఉన్న చోటకి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకొని నేను నేచర్ లవర్, ఐఎమ్ బిగ్ నేచర్ లవర్ అని ఫోన్ స్టేటస్ పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడం కాదు. నేచర్ బాగాలేని చోట నేచర్ని నువ్వు క్రియేట్ చేసి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేచర్ బాగుంది అని అందరికీ అనిపించేలా ఎదుటి వాళ్ళని చేసి అప్పుడు నువ్వు నేచర్ లవర్ చెప్పండి. My name is Keerti. I am studying first year BCom Computer. ఇప్పుడు వచ్చిన ముగ్గురు కూడా అన్ని టాపిక్స్ కవర్ చేశారు, చెప్పడానికి కూడా లేదు. కానీ ప్రెసెంట్ ఈ ప్రోగ్రామ్ యొక్క థీమ్ ఏంటంటే యూత్ ఫర్ క్లైమేట్ యాక్షన్. ఆ క్లైమేట్ యాక్షన్ వల్ల యూత్ అనేది ఎలాంటి క్యారెక్టర్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందని చెప్తున్నారు. Like, share, subscribe our channel.